ఆ చేయం. కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సత్కృష్టికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. ఆ, ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకి ఆ, నారద మహర్షి చెప్తున్నటువంటి మరి ప్రహ్లాదులు లాంటి వాళ్ళకైతే భగవత్ కృప పాత్రలు కనుక వాళ్ళకి సాధ్యం అవుతుంది. సామాన్య మానవుడు మీరు చెప్పిన విధంగా నడుచుకోవడానికి సాధ్యమవుతుందా అంటే చెప్తున్నారు. సంకల్ప వర్ణంబునన్ కామంబును, కామ వర్జనంబున క్రోధంబును, అర్ధానర్థ దర్శనంబున లోపంబును, అద్వైతానుసంధంబున భయంబును, ఆత్మానాత్మ వివేకంబున శోకమోహంబులను, సాత్విక సేవనంబున దంభంబును, మౌనంబున యోగాంతరాయంబును, శరీర వాంఛలేమిని హింసయు, హితాచరణంబున భూతజంబైన దుఃఖంబును, సమాధి బలంబున దైవిక వ్యధయు, ప్రాణాయామాదికంబున మన్మథ వ్యధయు, సాత్వికాహారంబున నిద్రయు, సత్వగుణంబున రజస్తంభంబులను, ఉపశమంబున సత్వంబును, గురు భజన కుశలుండై శీలంబున జయింపవలయు అని చెప్తున్నారు. దీని భావం చదువుకుందాం. సంకల్ప వర్జనంతో కామాన్ని, కామవర్జనంతో క్రోధాన్ని, అర్థానర్థ దర్శనంతో లోపాన్ని, అద్వైతానుసంధానంతో భయాన్ని, ఆత్మానాత్మ వివేకంతో శోకమోహాలను జయించాలి. సాత్విక జన సేవతో కపటాన్ని, మౌనంతో యోగ విఘ్నాన్ని, శరీర వాంఛలు లేకుండా ఉండడం వల్ల హింసను నిర్మూలించాలి. హితం ఆచరించి ప్రాణి సహజమైన బాధను, సమాధి బలంబుతో దైవిక బాధను, ప్రాణాయామంతో మన్మథ వ్యధయు, సాత్విక ఆహారంతో నిద్రను, సత్వగుణముతో రజస్తమో గుణాలను పోగొట్టుకోవాలి. ఉపశమనం వల్ల సత్వమును జయించాలి. ఈ విధంగా మానవుడు బుధ విధేయుడై సుగుణశీలుండై కృతార్థుడు కావాలి. ఇలా కనుక అన్ని ఆచరించినట్టయితే మనం కూడా ప్రహ్లాదునంతటి శతప్రజ్ఞమవుతాము అని చెప్తున్నారు. హరి మహిమ తనకు చెప్పిన గురువున్నరుండనచు తలచి కుంఠిత భక్తిని తిరుగు పురుష శ్రమ మెల్లను గౌరీ కరి చౌచము క్రియ నిరర్థకం బహు అధిప. ఇలా గురువు చెప్పినటువంటి విషయాలని ఏదో భగవంతుడి గురించి గురువు చెప్పిన దాన్ని ఆచరణలోకి పెట్టుకోకుండా ఆ గురువు గారు కూడా మనలాంటి వాడేలే అనుకుని తలచినటువంటి వాడికి ఆ తన యొక్క ప్రయత్నం అంతా ఏమవుతుంది? ఏనుగు స్నానంలాగా అయిపోతుంది. తనకు శ్రీహరి మహిమ చెప్పే గురువును సామాన్యుడని తలచినట్టయితే ఆ శిష్యుని శ్రమ గజస్నానం వలె నిరర్థకం. ఏనుగు నదిలో స్నానం చేసి ఒడ్డుకు రావడంతో దుమ్ము చల్లుకుంటుంది. అలాగే ఉత్తమ గురువుపై గౌరవభావం లేకపోతే అతని శ్రమ వ్యర్థమైపోతుంది. సరే, ఈ రకంగా చెప్పుకొచ్చారు. మనం మిగతా విషయాన్ని ఇప్పుడు మరి చదువుకుందాం. ఈ రకంగా అతనికి అన్ని బోధన చేశారు. ఈ వనజాత నిత్రున్ పరమేశ్వరున్ మహాత్మున్ ప్రధాన పురుషున్ దేవ శరణ్యున్ సజ్జన విధేయున్ అనంతున్ పురాణ యోగి సంసేవిత పాద పద్మున్ తమ చిత్తములన్నరుండంచు లోకులు ఇచ్చా విధించుచుచుందురు సన్మతి లేక నరేంద్ర చంద్రమా. కొందరు నరేంద్ర చంద్ర, దేవదేవుడు, ప్రధాన పురుషుడు, మహాత్ముడు, పురాణ యోగేశ్వరులచే పూజింపబడే పద్మాలు కలవాడు, సుర శరణ్యుడు, అనంతుడు, అరవిందాక్షుడు, సజ్జన విధేయుడు, సర్వమయుడు అయిన శ్రీ మహావిష్ణువును కొందరు అజ్ఞానులు, బుద్ధిహీనులై కేవలం ఒక సామాన్య వ్యక్తిగా భావిస్తారు. వినము ఇంకా చెప్తున్నారు. షడ్ ఇంద్రియములలోను ఒకటి ఎందు తత్పరులై ఇచ్ఛాపూర్ణ విధానంబుల చరితార్థులమైతే మన వారలు ధారణ అభ్యాస సమాధి యోగంబుల సాధింపలేరు. కృషి ప్రముఖంబులు సంసార సాధనంబులు గాని మోక్ష సాధనంబులు కావు. కుటుంబ సంగంబున చిత్త విక్షేపంబగు చిత్త విజయ ప్రయత్నంబున సన్యసించి
గమంబు వర్జించి నిమితంబైన భిక్షానంబు భుజించుచు శుద్ధ వివిక్త సమ ప్రదేశమున ఒక్కచో ఆసీనుండై సుస్థిరత్వంబునన్ ప్రణవోచ్చారణంబు చేయుచు రేచక పూరక కుంభకంబుల ప్రాణాపానముల నిరోధించి కామహతంబైన చిత్తంబునం పరిభ్రమణంబు మాని కామ విసర్జనంబు చేసి మరల అంతకు నిజ నాసాగ్ని నిరీక్షణంబు చేయుచు ఆ విధమున యోగాభ్యాసంబు చేయువాని చిత్తము కాష్టరహితంబైన వన్య తెరంగున శాంతించెందు. కామాదుల చేత వేధింపబడక ప్రశాంత సమస్త వృత్తంబైన చిత్తంబు బ్రహ్మ సుఖ సమ్మర్శనంబున లీనంబై మరియు ఎగయ నేరదు. ఇది నిన్న వచనం చదువుకున్నాం, భావం చదువుతాను. కొందరు కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము, మనస్సు అనే షడీంద్రియాలలో ఏ ఒక్కదాని ఎందో తత్పరులై ఏవో కొన్ని కోరికలు తీర్చుకునే పద్ధతులతో తమ జన్మ చరితార్థమైనట్లుగా భావిస్తారు. అటువంటి వాళ్ళు ధారణ, అభ్యాసం, సమాధి యోగాలు సాధింపలేరు. ఈ ఇంద్రియాలు అన్నిటినీ కూడా, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసుని అన్నిటినీ సమధమాదుల చేత, అదే కదా అంటారు, శారీరకమైనటువంటి బాహ్య ఇంద్రియాలని మానసికమైనటువంటి ఇంద్రియాలని కూడా మన కంట్రోల్ ఉంచుకున్న వాళ్ళు కదా ఈ యోగాభ్యాసాన్ని, ధారణ, సమాధి యోగాలు సాధిస్తారు. లేని వాళ్ళు సాధింపలేరు. కృషి మొదలైనవి సంసార సాధనాలు కానీ మోక్ష సాధనాలు కావు. మనం చేసే ఏదో ఒకదాన్ని కంట్రోల్ చేసుకున్నాం అనుకుంటూ అది ప్రయత్నం చేస్తే అది సంసార సాధనాలు అవుతాయి కానీ మోక్షానికి దారి తీసేవి కాదు. కుటుంబ జంజాటం వల్ల చిత్త చాంచల్యం వస్తుంది. ఈ మనసు ఈ సంసారకమైనటువంటి బాధల వల్ల మనసు చంచలత్వం వహిస్తుంది. చిత్తాన్ని జయించాలంటే సన్యసించాలి, అన్య సాంగత్యం విడిచిపెట్టాలి, మితంగా భిక్షాన్నం భుజించాలి, హరిని భజించాలి, పరిశుభ్రమైన సమమైన ఏకాంత ప్రదేశంలో కూర్చొని సుస్థిరంగా ప్రణవం ఉచ్చరించాలి. రేచక పూర్వక కుంభకాలతో ప్రాణాపానాలు నిరోధించాలి. కామోపహతమైన చిత్తం పరిభ్రమించడం మాని పూర్తిగా కామ విసర్జనం చేసి ప్రవృత్తి మార్గం నుంచి మరలేదాకా నాసాగ్రంపై దృష్టిని నిలిపి ఉంచాలి. ఇలా కనుక యోగాభ్యాసం చేస్తే వాని చిత్తం కట్టలేని అగ్ని వలె శాంతి పొందుతుంది. కామాదులతో బాధింపబడిన మనస్సు ప్రశాంతమై బ్రహ్మ సుఖానుభవంలో లీనమైపోతుంది. ఇక చిత్తం పైకి లేచి పిచ్చి పనులు చేయదు. సరే, ఇంకా ఇవాళ విషయానికి వద్దాం. ధరణి దేవుండు సన్యసించి యతి ధర్మార్థ కామంబులన్ పరివర్తించి పునర్విలంబున తత్ప్రారంభియౌనేని లోభరతిన్ క్రక్కిన కూడు మంచిదనుచున్ భక్షించు జీవించు దున్నరు చందంబున హాస్య జీవనుండగున్న ప్రకారంబులన్. బ్రాహ్మణుడు సన్యసిస్తాడు, తర్వాత ధర్మార్థ కామంబులు విసర్జించాడు ఒకడు. యతి ధర్మాన్ని సరిగా నిర్వర్తించకపోతే ఇవన్నీ కూడా యతి స్థానాన్ని పొందాలంటే సన్యసించాలి, ధర్మార్థ కామాలన్నీ కూడా విసర్జించాలి. పాప అన్ని చేసుకొని యతి అయ్యాడు, కానీ యతి ధర్మాలు కూడా కొన్ని ఉంటాయి కదా, వాటిని సరిగా నిర్వర్తించలేక చాలా కష్టమైన పని కదా అది. మళ్ళీ బాబాయ్ ఇంత ఇలాంటి బతుకెందుకు అనుకుంటూ మళ్ళీ సంసార చక్రంలోకి మొదటికి వస్తే అతన్ని లోకులందరూ కూడా ఎంత హీనంగా పరిహసిస్తారంటే కక్కిన కూడినే మళ్ళీ తినేటువంటి దుష్ట మానవులాగా పరిపరి విధాలుగా పరిహాసపాత్రుడు అవుతూ ఉంటాడు. అంచేత మనం ఏ పని చేయాలన్నా చాలా ఆలోచించుకొని జాగ్రత్తగా అది మనకు తగిందా కాదా, మనకు అంత సామర్థ్యం ఉందా లేదా, మన మనసు శరీరము అటువైపు అనురక్తి కలిగి ఉందా లేదా అని అనుకొని చేయాలి. అలా అనుకొని చేతులు ముచ్చు అబ్బే మా వల్ల అవుతుందండి అంటూ ప్రతిదీ పోస్ట్పోన్ చేసుకుంటూ అడుగే ముందుకు వేయకుండా ఉండడం అనేది చైతన్యం ఉన్న మానవుడికి సరైన పద్ధతి కాదు. కానీ నీ శక్తి చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటూ మనం కూడా అలా పెడుతూ ఉంటే అప్పుడు కొంచెం కష్టమైన వాటికి మనం నిలబడగలుస్తాం. మలమున క్రిమియును బడు క్రియ నిలంబడునొడ ఆత్మ కాదు హేయం బనుచున్ తలతురు తజ్ఞులు పొగడుదురు రసలతనొడనాత్మ అనుచు అజ్ఞులు ఇలా ఏసా
మహాత్మా, మలంలో పురుగు పడినట్లుగా మానవ దేహం భూమి మీద పడుతుంది. అటువంటి శరీరం ఆత్మ కాదు. అటువంటి శరీరం ఆత్మ కాదు. శరీరం వేరు, ఆత్మ వేరు అని తెలిసిన వాళ్ళకి అబ్బో ఈ శరీరము ఒక మలంలో పడినటువంటి క్రిమి కీటకం లాంటిది, కొంతసేపటికి కొన్నాళ్ళకి అది నశించిపోతుంది కదా. అలాగే ఈ మానవ దేహం భూమి మీద అలా పడుతుంది, కానీ ఆత్మ మాత్రం అలాంటిది కాదు. అది అది విడవ తగింది అంటారు బ్రహ్మజ్ఞులు. ఏది? ఈ శరీరం విడవ తగింది. కానీ అజ్ఞులు ఏమంటారు? దేహమే ఆత్మ అనుకొని ఆ దేహం నమ్ముకొని మాయలో పడిపోతుంటారు. బ్రహ్మజ్ఞులు అంటారు ఇది విడవ తగినది అంటారు బ్రహ్మజ్ఞులు. ఏది? శరీరము విడవ తగినది, ఆత్మ శాశ్వతమైంది అని బ్రహ్మజ్ఞులు తెలుసుకుంటారు. కానీ జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు, అవిద్య చేత తమో గుణం చేత ఉండిపోయిన వాళ్ళు ఏమంటారు? ఈ దేహం వేరేంటండి, ఆత్మ ఏంటండి, అది ఉంటే ఇదే కదా, ఇది లేకపోతే అదేంటి అనుకుంటూ రెండు ఒకటే అనుకుంటారు. ఆ దేహమును నమ్ముకొని మాయలో పడిపోతుంటారు. వ్రతము మానదగదు వడుగు కుర్రనికి, క్రియలు మానదగుదు గృహగతునికి, తపస్సు కూరనుండందగదు సన్యాసకి, తరుణితోడి పొత్తు తగదు. అది బ్రహ్మచారికి తమ ఆశ్రమ నియమాలు మానకొట్ట, గృహస్థుని ఇచ్చే నైమిత్య క్రియలు విడవకూడదు, వానప్రస్థుడు జనపదంలో నివసించకూడదు, సన్యాసికి స్త్రీల ఆలోచనే రాకూడదు. ఈ విధంగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ విధులు చెప్పబడ్డాయి. రథం మే నల్ల సారథి బుద్ధి ఇంద్రియ గుణము. ఇదంతా నేను చదివేశానమ్మా, మళ్ళీ మర్చిపోయాను. ఇలా చెప్పారు. ఈ శరీరం ఒక రథం అనుకుంటే దానికి సారథి ఎవరు, గుర్రాలు ఎవరు, ఆ పగ్గాలు ఏమిటి, బుద్ధి అనేటువంటి ఒక గట్టి బంధంతో ఆ పరిగెడుతున్నటువంటి ఇంద్రియాల సుఖాలు అనేటువంటి గుర్రాలని మా బుద్ధి అనేటువంటి కళ్ళెంతో నొక్కి పట్టుకొని వాటిని సరైన దారిలో పెట్టుకుని వెళ్ళాలి. లేకపోతే స్వాభిమాని అనే రథకుని అప్రమత్తత పసిగట్టి బుద్ధి అనే సారథితో సహా రథమును ప్రవృత్తి మార్గంలోకి లాగి విషయ శత్రు వ్యూహం మధ్యలో కూల్చివేస్తాయి. ఇంత జాగ్రత్తగా ఈ రథము అనుకునేటువంటి శరీరాన్ని అంత జాగ్రత్తగా ఇంద్రియాలన్నిటిని మన కంట్రోల్లో పెట్టుకొని బుద్ధిని దానికి జోడు చేస్తూ ఈ విషయ వాంఛల మీద పరిగెడుతున్నటువంటి మనసుని బుద్ధి అనేటువంటి కళ్ళంతో వెనక్కి లాక్కొని దైవ చింతన మీదకి, పెద్దల యొక్క శ్రీశక్తుల మీదకి బుద్ధిని నిలుపుకుంటూ జాగ్రత్తగా ఒడిదుడుకులు లేకుండా ఎత్తుపల్లాల్లో పరిగెట్టే రథంలాగా ఈ శరీరాన్ని వాడుకుంటే కూలి కుసించిపోతాము, నశించిపోతాము అని జాగ్రత్తగా ఈ రథాన్ని నడుపుకోవాలి. విషయ శత్రులెల్ల విక్రాంతి తోడ సారథి సమేతుండైన రథికున్ బట్టి యుగ్ర తిమిర ముచ్యుత మగు సంసార కూప మధ్యం కూల్తురధిప. అదిపా, ఈ విషయ వాసనలు అనేటువంటి శత్రువులు విజృంభించి సారథి సమేతంగా రథకుణ్ణి పట్టుకొని భయంకరమైన అంధకారావృతమైన మృత్యు గహ్వరమైన సంసార కూపంలోకి కూల్చివేస్తారు. ఏమిటి? విషయ వాసనలు అనేటువంటి శత్రువులు ఉన్నారు కదా, ఆ శత్రువులు చాలా మనం కానీ ఏమాత్రం జాగరూకులమై ఉండకపోతే మన ఏం చేస్తాయి? శత్రువులాగా మన మీదకు విజృంభించి మన శరీరాన్ని నడిపేటువంటి సారథి బుద్ధి కదా, వాడితో సహా ఈ ఈ జీవుణ్ణి పట్టుకొని భయంకరమైన ఆవృతమైనటువంటి ముచ్చు గుహలోకి నెట్టి వేస్తాయి. వైదిక కర్మంబు ప్రవృత్తంబును నివృత్తంబును నన్న రెండు తరంగులయ్యే, అంతను ప్రవృత్తంబున పునరావర్తనంబును నివృత్తంబున మోక్షంబును సిద్ధించును. ప్రవృత్త కర్మంబులోన ఇష్టాపూర్తంబులన్న రెండు మార్గంబులు కలవు. అందు హింసా ద్రవ్యమయ కామ్య రూపంబులైన దర్శ పూర్ణ మాస పశు సుత వైశ్వ దేవ బలిహరణ ప్రముఖంబులైన యాగాదికంబులు ఇష్టంబులు. దేవతాలయ వన కూప తటాక ప్రముఖంబులు పూర్తంబులు. ప్రవృత్త కర్మంబున దేహంబు విడిచి
దేహాంతరారంభంబున దేహి హృదయాగ్రంబున వెలుంగు. వాని తోడ ఇంద్రియంబులను కూడా భూత సూక్ష్మయుక్తుండై ధూమ దక్షిణాయన కృష్ణ పక్ష రాత్రి దర్శనంబుల వలన సోమలోకంబును చేరి భోగావసానంబున విలీన దేహుండై వృష్టి ద్వారంబునన్ క్రమంబున ఓషధి లతాన్న శుక్ల రూపంబులను ప్రాపించి భూమి యందు జన్మించు. ఇది పునర్భవ రూపంబైన పితృ మార్గంబు. నివృత్త కర్మ నిష్ఠుండైన వాడు జ్ఞాన దీప్తంబులైన ఇంద్రియంబులందున్ క్రియాయజ్ఞంబుల యజించి ఇంద్రియంబుల దర్శనాది సంకల్ప మూలంబైన మనంబునందు వికారయుక్తంబైన మనంబును, వాక్కునందు విద్యా విలక్షణమైన వాక్కును, వర్ణ సముదాయంబునందు వర్ణ సముదాయంబును, అకారాది స్వరత్ర ఆత్మకంబైన ఓంకారంబునందు ఓంకారంబును, బిందువందు బిందువును, నాదంబునందు నాదంబును, ప్రాణంబునందు ప్రాణంబును బ్రహ్మమందు నిలుపవలయను. దేవ మార్గంబైన ఉత్తరాయణ శుక్ల పక్ష దివా ప్రాహ్న పూర్ణిమ రాకల వలన సూర్యద్వారంబున బ్రహ్మలోకంబునందు చేరి భోగావసానంబున స్థూలోపాధి అయిన విశ్వండై సూక్ష్మంబునందు లయించి సూక్ష్మోపాధి అయిన తేజసుండై సూక్ష్మంబును కారణంబునందు లయించి తుర్యుండై సూక్ష్మలయంబునందు శుద్ధాత్ముండై విధంబున ముక్తుండగు. ఎట్లాగా సూక్ష్మ శరీరంతో ఎలా ఉంటాము, స్థూల శరీరం వచ్చిన తర్వాత ఎలా ఉంటాము, ఈ భోగానుభవాలు అయిపోయిన తర్వాత ఈ జీవుడు ఎలా ముక్తిని పొందుతాడు అన్ని వివరంగా చెప్పుకొస్తున్నారు ధర్మరాజా. వేదాలు చెప్పిన కర్మకాండ అంతా 2 భాగాలు. వేదం 2 భాగాలు, కర్మకాండ జ్ఞానకాండ అని 2 విధాలుగా ఉంటుంది కదా. జ్ఞానకాండలోనేమో ఎలాగా కర్మకాండేమో ఏ ఏ విధుల్ని ఎలా చేయాలి, దానికి ప్రాసెస్ ఏంటి అనేది విడిగా చెప్పొస్తారు. జ్ఞానకాండలో అంతా భగవత్ విషయాన్ని చెప్తారు. 1 ప్రవృత్తి మార్గం, 2 నివృత్తి మార్గం. ప్రవృత్తి మార్గం వల్ల పునర్జన్మలు కలుగుతూ ఉంటాయి. అంటే కర్మకాండల వలన ఈ ప్రక్రియలన్నీ కూడా శాస్త్రోక్తంగా చేస్తే కొన్ని మంచి ఫలితాలను పొందుతూ ఉంటాం. అవి కొంచెం తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉంటాయి, మళ్ళీ పునర్జన్మలు కలుగుతుంటాయి. కానీ రెండోది జ్ఞాన మార్గానికి కనుక వస్తే నివృత్తి మార్గం మోక్షమును ప్రసాదిస్తుంది. ప్రవృత్తిలో మళ్ళీ ఇష్టాపూర్తాలన్నీ 2 మార్గాలు ఉంటాయట. మళ్ళీ ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అని చెప్పారు కదా. మళ్ళీ ప్రవృత్తి మార్గంలో మళ్ళీ ఇష్టాపూర్తాలు అని 2 మార్గాలు ఉన్నాయట. హింసా ద్రవ్యమయములై కామ్య రూపాలైన దర్శ పూర్ణ మాస క్రతువు పశుమేధం పుత్రకామేష్టి వైశ్వదేవం బలిహరణం మొదలైన ప్రముఖ యాగాలు ఇష్టాలు అవిట. మళ్ళీ ఇష్టాపూర్తాలు అని మళ్ళీ ప్రవృత్తి మార్గంలో మళ్ళీ 2 రకాలు అన్నారు కదా. ఆ ఇష్టాపూర్తాలు 2 రకాలు. దాంట్లో ఒకటి చెప్తున్నారు ఏమిటిట. ఇప్పుడు కామ్య అంటే ఈ ఇష్టలు చేస్తూ అంటారు కదా, ఏదో కామ్య కర్మలు, వాటికి ఏమిటి కామ్య రూపాలు అయి ఉంటాయి. దాంట్లో హింస కూడా ఉంటుంది, ద్రవ్యం కూడా ఖర్చు అవుతుంటుంది, కోరికలతో కూరింటాయి. అవన్నీ ఏంటి పూర్ణ మాస క్రతువులు, పశుమేధం, పుత్రకామేష్ పుత్రుల కోసం పుత్రకామేష్ చేయడం, వైశ్వదేవం, బలిహరణం, ఇలాంటివన్నీ ప్రముఖ యాగాలట. ఇవన్నీ కూడా ఇష్టాలు. దేవాలయ ప్రతిష్ట, వన తటాక కూప నిర్మాణాది ప్రముఖ కార్యాలు పూర్తాలు. ఇష్టాపూర్తాలంటే కామ్యం కోసం చేసేటువంటి యజ్ఞాగాదులు. రెండోది వట్టి పూర్తాలు. అవి ఏంటంటే అందరికీ సమాజం కోసం చేసేవి. ఏది వనాల్ని నిర్మింపచేయడం, తటాకాలు సరస్సుల్ని నిర్మింపచేయడం, కూపాలని నిర్మాణాధికులు, ఇలాంటివన్నీ కూడా ప్రముఖమైనటువంటి కార్యాలన్నీ కూడా పూర్తాలట. ప్రవృత్తి కర్మ వలన దేహం విడిచిపెట్టి దేహాంతర ప్రాప్తిలో హృదయాగ్రంపై ప్రకాశిస్తాడు. ఈ కర్మ చేస్తాడు, తర్వాత చివరికి దీన్ని దేహాన్ని వదిలిపెట్టేస్తాడు.
అలాగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇంద్రియాలతో కూడా సూక్ష్మదేహం ధరించి ధూమ దక్షిణాయన కృష్ణ పక్ష రాత్రి అమావాస్యల ద్వారా సోమలోకం చేరుకుంటాట. ఎవరు? ఫస్ట్ ఈ ప్రవృత్తి కర్మ వల్ల ప్రవృత్తి కర్మల్లో ప్రవేశించి, అంటే కామ్య కర్మలన్నీ చేసి దేహం విడిచిపెట్టిన తర్వాత ఈ ఇంద్రియాలతో సహా ఈ సూక్ష్మ దేహం ధరించి ధూమ మార్గంలో దక్షిణాయనంలో కృష్ణ పక్ష రాత్రి, కృష్ణ అంటే అమావాస్య అలాంటివి కదా, వాటి ద్వారా సోమలోకం చేరుకుంటారట. అక్కడ నుండి పుణ్యఫలం పూర్తి కాగానే అక్కడ కూడా మనం చేసినటువంటి ఈ యాగాలు వీటి వల్ల కామ్యంతో చేసిన అవన్నీ కూడా కొంత పుణ్యాన్ని కూడా ఇస్తాయి కదా. అక్కడి నుంచి పుణ్యఫలం పూర్తి కాగానే భోగావసానంలో దేహం విలీనం కాగా అప్పుడు ఆ భోగాలు అయిపోయిన వెంటనే ఈ దేహం మళ్ళీ విలీనం అయిపోతే కాగా వర్షం ద్వారా క్రమంగా ఓషధులు, లతలు, అన్నం, శుక్లం రూపాలు పొంది భూమిపై మరలా జన్మిస్తాడు. ఒక ఔషధుల్లాగా వెళ్తాము. ఏదో చెప్తారు కదా, మళ్ళీ పుట్టుక ఎలా జన్మిస్తాడు జీవుడు అనేది. ఏదో వర్షం పడినప్పుడు ఆ ధాన్యపు గింజ రూపంలో ఆ అన్నం తినేదంటూ ఆ పురుషుల్లో ప్రవేశిస్తే అది మళ్ళీ ఆ టైం వచ్చేసరి ఫలవంతమై స్త్రీ సంయోగం వల్ల వాళ్ళకి మళ్ళీ జన్మ వస్తుంది అని చెప్తారు. ఇదే పునర్జన్మ రూపమైన పితృ మార్గం, ఇదే ప్రవృత్తి మార్గం. అదే అంటే కామ్య కర్మలతో కనుక మనం శాస్త్రవిధిగా చెప్పితే కొంత దానివల్ల ధర్మ అర్థ కామాలు పొందుతాము, కొన్ని సుఖాలను అనుభవిస్తాము, దానివల్ల కొంత ఇష్టాలు తీర్చుకుంటాము, కానీ పునరావృత్తి తప్పదు. ఇదే ప్రవృత్తి మార్గం. ఇక నివృత్తి మార్గం రెండోది ఉంది కదా, దాంట్లో ఏం చెప్తున్నారు? నివృత్తి మార్గంలో నిష్ఠుడైన వాడు జ్ఞాన దీప్తములైన ఇంద్రియాల యందు క్రియాయజ్ఞాలు చేస్తాడు. జ్ఞానంతో కూడినటువంటి ఈ ఇంద్రియాల ద్వారా క్రియాయజ్ఞాలు చేస్తాడు. అలా చేసి ఇంద్రియాలను దర్శనాది సంకల్పమూలమైన మనస్సులోను, వికారతత్వం గల మనస్సును వాక్కులోను ఎలా చేస్తాడు? ఈ చేసేవాడిని నేను కాదు, చేయించేది కూడా ఈ ఫలితం కూడా నాది కాదు అనుకుంటూ దాన్ని ఫలాపేక్ష లేకుండా చేస్తూ ఉంటాడు. ఇంద్రియాల దర్శనాది సంకల్పమూలమైనటువంటి మనస్సులోను, వికారతత్వం గల మనస్సును వాక్కులోను, ఆ వాక్కుకి ఆ మనస్తత్వాన్ని పంపుకునేటువంటి శక్తి కలిగి ఉంటాడు. విద్యాది లక్షణమైన వాక్యును వర్ణమాలలోను, వర్ణమాలను అకార ఉకార మకార సంయుక్తను ఓంకారంలోను, ఓంకారమును బిందువులోను, బిందువును నాదంలోను, నాదమును ప్రాణంలోను, ప్రాణమును బ్రహ్మంలోను నిలుపుకుంటూ ముందుకు పోతాడు. పుణ్యాత్ముడు దేవ మార్గాలైన ఇప్పుడు ఈ నివృత్తి మార్గంలో ఈ కర్మకాండలన్నీ కూడా చేస్తున్నటువంటి వాడు ఇతను దేవ మార్గాలు అనేటువంటి ఈయనకి మళ్ళీ ఉత్తరాయణం చాలా గొప్పదని కదా చెప్తారు. అందుకే ఉత్తరాయణము శుక్లపక్షము అంటే చక్కగా చంద్రుని కళలు ఉద్దేవుతుంటాయి. పైనేమో కృష్ణపక్షం అన్నారు. ఏది ప్రవృత్తి మార్గంలో వెళ్ళేవాడికి దక్షిణాయనంలో ఉంటాడు. అదే అమావాస్యల ద్వారా సోమలోకాన్ని చేరుకుంటాడు. కృష్ణపక్ష రాత్రిలాగా అమావాస్యల ద్వారా పెడతాడు. ఇక్కడ ఏమిటి? ఉత్తరాయణము శుక్లపక్షము పగలు ప్రాతకాలం, అందులో ప్రాతకాలము రాకా పూర్ణిమలలో సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకం చేరుకుంటాడు. ఎవరు? నివృత్తి మార్గంలో ప్రవర్తించేవాడు. శుక్లపక్షం పగలు ప్రాతకాలం రాకా పూర్ణిమలలో సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకం చేరుకుంటాడు. అక్కడ కూడా మన పుణ్యకాలం పూర్తయిపోగానే భోగావసాన దశలో స్థూల ఉపాధి అయినటువంటి విశ్వం అయిపోతాడు. స్థూలమును సూక్ష్మంలో లయం చేస్తాడు. సూక్ష్మ ఉపాధితో తేజస్వి అవుతాడు. సూక్ష్మాన్ని కారణంతో లయం చేసి కారణ ఉపాధి అయిన ప్రాజ్ఞుడు అవుతాడు. కారణమును సాక్షి స్వరూపంలో లీనం చేసి బ్రహ్మరూపుడు అవుతాడు. ఇలా సూక్ష్మ రూపంలో విలీనమై శుద్ధాత్ముడై యోగి ముక్తుడవుతాడు. ఈ పై వాటికి ఇంత కరెక్ట్ గా నేను చెప్పలేకపోయినా మొత్తం మీద ఏంటంటే ఈ నివృత్తి మార్గంలో
చేసేటువంటి ప్రతి పనిలో కూడా వచ్చినటువంటి పుణ్యం పూర్తయిపోగానే ఇతని యొక్క బ్రహ్మత్వాన్ని పొందుతాడు. ఒక తేజస్సు అయిపోతాడు, విశ్వంలో ఉపాధి అని విశ్వం అయిపోతాడు. ఆ తర్వాత ఈ కార్యకారణ ఉపాధి ఎవడో వాడంతటి ప్రాజ్ఞుడైపోతాడు. ఈ ఈ బ్రహ్మ రూపాన్ని పొందుతాడు. ఇలా సూక్ష్మ రూపంలో విలీనమై శుద్ధాత్ముడై పరిశుద్ధాత్ముడైపోయి యోగి ముక్తుడవుతాడు. అంటే ఈ రెండిట్లో కూడా ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గం అనేది రెండు రకాలైతే, ఆ ప్రవృత్తి మార్గం మళ్ళీ ఇష్టాపూర్తాలు అయితే అవి కూడా కామ్య కర్మలైతే వాటిల్లో కూడా రెండు రకాలు. మళ్ళీ ప్రవృత్తి మార్గాలు మళ్ళీ రెండు, ఇష్టాపూర్తాలు వట్టిపూర్తాలు. మళ్ళీ తటాకాలు కూపాలు నిర్మాణాలు వనాలు నిర్ణయించడం దేవాలయాలు ప్రతిష్ఠ చేయడం ఇవన్నీ ప్రముఖ కార్యాలు పూర్తాలు అవుతాయి. ఇంకా ఏదేంటి ఇష్టాపూర్తాలంటే మన కోసం చేసుకునేటువంటివి కామ్య కర్మలు అనమాట. పశుమేధం పుత్రకామేష్టి బలిహరణం ఇలాంటివన్నీ ఏదో ఒక కోరికలు చేస్తూ ఉన్నటువంటివి. ఇలా రెండు నివృత్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు ఏ మార్గంలో వెళ్తారు? వీళ్ళు శుక్లపక్షంలో చక్కగా ఉత్తరాయణంలో పగలు ప్రాతకాలంలో సూర్యమండలం ద్వారా బ్రహ్మలోకం చేరుకుంటారు. నివృత్తి మార్గంలో వాళ్ళు అదేంటి సోమలోకం చేరుకుంటారు అమావాస్యల ద్వారా. అమర నిర్మితంబులయ్యొప్పు పితృదేవ శరణులెవ్వండెరుంగు శాస్త్ర దృష్టి అట్టివాడు దేహి అయి మోహమున నొందండు అతిశయించు బుద్ధి అవనినాథ. అవన్నథ దేవ నిర్మితాలైన పితృదేవ మార్గాలను అంటే ప్రవృత్తి నివృత్తి మార్గాలను ఎవడు బాగా శాస్త్రదృష్టిలో అవగాహన చేసుకుంటాడో వాడు దేహిగా ఉండి కూడా బుద్ధి బలం చేత మోహానికి లోను కాకుండా విరాజిల్లుతూ ఉంటాడు. ఇద్దరు చేస్తున్నారు. నివృత్తి మార్గంలోనూ శాస్త్ర విధిగా చేస్తున్నాడు, ప్రవృత్తి మార్గంలోనూ వీడు చేస్తున్నాడు. కానీ ఆ విచక్షణ దీని వల్ల ఏమవుతోంది? ఆ దేవ నిర్మితాలైన పితృదేవ మార్గాలు అంటే ప్రవృత్తి నివృత్తి మార్గాలను ఎవడు బాగా శాస్త్ర దృష్టితో అవగాహన చేసుకుంటాడో, ఏది చేస్తే ఏ ప్రక్రియని ఎలా చేయాలి, ఏది చేస్తే ఏ మార్గంలో మనం మంచి లోకాలను చేరుకుంటాము అనేది కొంచెం అవగాహన చేసుకుంటాడో వాడు ఎప్పుడు కూడా బుద్ధి బలం చేత ఈ మోహాలకి లోహప పడిపోడు. ఏదో కోరికలు తీర్చుకోవాలనేటువంటి ప్రవృత్తి మార్గంలోకి వెళ్లకుండా కొంచెం మోహానికి లోను కాకుండా చక్కగా ప్రకాశిస్తాడు. దేహాదులకు కారణత్వంబున ఆది ఎందును నవధికత్వంబున అంతమందును కలుగుచు బహిరంగమ్మున భోగ్యంబును అంతరంగమ్మున భోక్తయున్ పరంబున అపరంబును జ్ఞానంబున జ్ఞేయంబును వచనంబున వాచ్యంబును అప్రకాశంబున ప్రకాశంబును అయిన వస్తువునకు వేరొకండు లేడు. ప్రతిబింబాధికంబు వస్తు తత్వంబునం చేసి వికల్పితంబై తలంపంబడు భంగి ఐంద్రికంబైన స్వరంబును అర్థత్వంబున వికల్పంబై తోచున్ కాని పరమార్థంబు కాదు. దేహాదికులు మిథ్యాత్మకంబులు, వానికి హేతువులైన స్థితి ప్రముఖంబులను మిథ్యాత్మకంబులగుట సిద్ధంబు. పరమాత్మకు అవిద్య చేత ఎంత తడవు వికల్పంబు తోచు అంత తడవును బ్రహ్మంబుని తోచు. ఎంత బాగుంది చూడండి. ఆ పరమాత్మకి అవిద్య చేత ఎంత తడవు వికల్పంబు తోచు ఆ పరమాత్మ దృష్టి వెళ్ళదు, అంత తడువు బ్రహ్మం తోచు. ఇదంతా కూడా ఈ కనపడుతుందంతా కూడా మనం అనుభవింపదగింది అనేటువంటి భ్రమలో పడిపోతాం కదా. అవిద్యానువృత్తి అయిన సర్వంబును మిథ్యయి శాస్త్ర విధి నిషేధంబులు గల లోపల మేలుగన్న తెరంగగు. అది ఆ అవిద్య పోయిందనుకోండి, పోతే అప్పుడు ఈ ఈ భ్రాంతి అనేది ఉండదు కదా. ఒకదాన్ని చూసి ఒకటి అనుకునేటువంటి ఇదేమీ కలగదు. అప్పుడు ఆ లోపలనటువంటి ఆ మంచి ఏంటో మనం గ్రహిస్తాం. భావాద్వైత క్రియాద్వైత ద్రవ్యాద్వైతములు మూడును గల అందున్ పటతంతు న్యాయంబున కార్యకారణంబులందు వస్తువు ఒక్కటే ఉండునని ఎరింగి
ఏకత్వ ఆలోచనంబు చేసి వికల్పంబు లేదని భావించుట భావాద్వైతంబు. మనోవాక్కాయకృతంబులైన సర్వ కర్మములను ఫలభేదంబు చేయక పరబ్రహ్మార్పణంబు చేయుట క్రియాద్వైతంబు. ఆ 3 రకాలు చెప్పారు, వాటిని మళ్ళీ వివరిస్తున్నారు. పుత్ర మిత్ర కళత్రాది సర్వ ప్రాణులకు తనకును దేహంబునకును పంచభూతాత్మకంబైన భోక్త యొక్క రుండను పరమార్థతత్వమున అర్థకామంబుల ఎల్ల ఐక్య దృష్టియు చేయుట ద్రవ్యాద్వైతంబు. ద్రవ్యాద్వైత్వం అంటే ఏంటి, ఆ క్రియాద్వైత్వం అంటే ఏంటి, అలా వరుసగా చెప్తున్నారు. నేర్పున ఆత్మతత్వానుభవమున అద్వైతత్రయమును విలోకించి వస్తుభేద బుద్ధియు స్వకీయ పరకీయ బుద్ధియు స్వప్నంబులుగా తలంచి ముని అయిన వాడు మానవ అయిన మూల వస్తువు ఒకటే, వీటన్నిటికీ మూల పదార్థం ఒక్కటే అని తెలుసుకుంటాడు. అది కానిది మరొకటి లేదు. వస్తుతత్వంలో ప్రతిబింబం బింబం కంటే వేరైనదిగా భావింపబడినట్లు అది వస్తుతత్వంలో ప్రతిబింబం బింబం కంటే వేరైనదిగా అనిపిస్తోంది. మనం మన ముఖాన్ని అద్దంలో చూసుకుంటే మందే అనుకుంటాం, కానీ అది వేరేగా భావింపబడుతున్నట్టుగా అయిపోతుంది. వస్తుతత్వంలో ప్రతిబింబం బింబం కంటే వేరేగా భావింపబడినట్లు ఇంద్రియ సంబంధమైన సర్వము వికల్పత్వాన్ని పొంది అలా అనిపిస్తుందే కానీ అది యథార్థం కాదు. దేహము మున్నగునవి భ్రాంతి మూలకాలు. ఈ దేహం కూడా మనకి భ్రమ కలిగించేది. అవి అవశ్యం నశించేవి, వెంటనే నశించిపోతాయి. వానికి మూలహేతువులైన పృథ్వీ మొదలైనవి కూడా నశించేవే కానీ శాశ్వతాలు కావు. ఈ భూమి ఇవన్నీ కూడా నశించేవే కానీ శాశ్వతాలు కావు. అజ్ఞానం వల్ల పరమాత్మ ఎంత వరకు వికల్పం అనిపిస్తాడో, అబ్బే వికల్పం అంటే లేదు అని అనిపిస్తాడో అంతవరకు భ్రమ ఉన్నట్లే. అజ్ఞానం తొలగిపోగానే అంతా మిథ్య అయి శాస్త్ర విధి నిషేధాలన్నీ పోయి కళలో నుంచి మేల్కొన్నట్లు అవుతుంది. భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అనే అద్వైతాలు 3. వస్త్రము దారములు ఒకటే వస్తువైనట్లు కార్యకారణాల్లో కూడా వస్తువు ఒకటే, విశ్వానికి మూలం ఒకటే అని ఏకైక రూపమైన ఆలోచన చేసి వికల్పం లేదని భావించడం భావాద్వైతం. అంటే మన భావనలోనే ఆ ఆ ఆ వస్తువు యొక్క తత్వాన్ని ఎరగడం. అంటే ఏంటి, ఈ వస్త్రము దారం వేరు వస్త్రం వేరున్న రెండు ఉన్నప్పుడే కదా కలిసి ఉంటుంది. దీనికి రెండిటికి దారంగా ఉన్నా దాంతో కలిపిన వస్త్రంలో ఉన్న దారం కూడా ఒక్కటే. ఈ దారం వేరు ఆ దారం వేరు కాదు కదా. ఆ వస్త్రం తయారైనది మూల వస్తువు, కార్యము కారణము రెండూ కూడా వస్తువు ఒకటే అనేది మనం ఎలా భావిస్తామో అది భావాద్వైతం. మనసు వాక్కు కాయము వీనిచే నెరవేర్చబడిన సర్వకర్మలు ఫలభేదం లేకుండా కర్తృత్వం తల మీద పెట్టుకోకుండా తాను నిమిత్రమాత్రంగా భావించి కర్మఫలాలను మార్పణం చేయడం క్రియాద్వైతం. ఇలా ఊరికే భావంలో వస్తే ఉపయోగం ఏంటండి, అది క్రియలో కనపడాలి అంటే ఇదిగో చేయండి. మనసుని వాక్కుని శరీరాన్ని అంటే రుజుత్వంగా నువ్వు చేసేటువంటి అన్ని కర్మల యొక్క ఫలం, మంచి ఫలం రావచ్చు చెడు ఫలం రావచ్చు, ఆ ఫలభేదం లేకుండా కర్తృత్వం కూడా నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం నీ మీద పెట్టుకోకుండా దానికి వచ్చేటువంటి ఫలానికి కూడా నేనే కర్తని అని అనుకోకుండా ఫలాపేక్ష లేకుండా నీ ఒక నిమిత్త మాత్రంగా చైతన్యం ఉంది కనుక నీకు బుద్ధి వాక్కు అన్ని భగవంతుడు ఇచ్చాడు కనుక నువ్వు
దాన్ని ఆ ఆ వేద ప్రమాణం ప్రకారంగా ఆచరిస్తూ బ్రహ్మార్పణం చేసావనుకో, అది క్రియాద్వైతము అంటారట. పుత్రమిత్రాది కళత్రాది సర్వ ప్రాణులకు తనకు దేహానికి కూడా పంచభూతాత్మకంగా భోక్త ఒక్కడే అను పరమార్థ తత్వంలో అర్ధకామాల పట్ల ఐక్య దృష్టి నిలపడం ద్రవ్యాద్వైతము. ద్రవ్యము అంటే వస్తువు. నువ్వు తయారవడానికైనా, నీ పిల్లలు తయారవడానికైనా, నీ పిల్లల పిల్లలు, ఆ పిల్లల పిల్లలు, అలా ఏ వస్తువైనా లేకపోతే జీవరాశులైనా సరే ఏదైనా తయారవడానికి మూల పదార్థము ఒకటి ఉంది, అదే పరమాత్మ అని అనుకుంటూ ఈ అర్థకామాలని రెండింటిని కూడా సమానమైనటువంటి దృష్టిలో నిలపడమే ద్రవ్యాద్వైతము. ముని అయిన వాడు నేర్పుగా ఆత్మతత్వానుభవంతో, ఈ ఆత్మానుభవంతో ఆ పైన చెప్పిన అద్వైత త్రయమును మూడు చెప్పారు. ఇప్పుడు అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం అనే మూడు అవే అనుకుంటాం. ఇక్కడ ఈ అద్వైతమే మళ్ళీ మూడు రకాలుగా చెప్పుకొస్తున్నారు. అంటే నీ భావనలో, నీ క్రియలో, నీ వస్తువు ద్రవ్యంలో మూడిటికి కూడా ఒక మూల పదార్థమైన వాడు పరమాత్మ ఉన్నాడు. నువ్వు అనుభవించే ద్రవ్యమైనా, నువ్వు భావించే వస్తువైనా, అలాగే నువ్వు అనుభవిస్తున్నటువంటి క్రియ, నువ్వు చేస్తున్న క్రియ అయినా, మనసా వాచ కర్మ నీ చేత జరపబడుతున్నవన్నీ కూడా వీటికి మూల పదార్థం ఒకటి ఉంది, అదే పరమాత్మ అని పరిశీలిస్తే వస్తుభేద బుద్ధి ఉండదు, స్వకీయ పరకీయ బుద్ధి కూడా ఉండదు. ఉంటుంది. ఎలా పోతాయి? ఒకసారి వచ్చిన కల్లో వచ్చినట్టుగా వచ్చి తెల్లవారిసరికి మాయమైపోతాయి. ఆ విధంగా భావించి జీవనం సాగించాలి. అబ్బాయి ఏమిటి లేదు, ఏదో వచ్చే సుఖం వచ్చింది, అలాగే నీ భేద బుద్ధి ఎందుకు లేదు, వాళ్ళైతే ఉంది మనమైతే ఉంది అనుకోవడం. అలాగే